అయ్యప్ప జన్మదిన వేడుకలను పురస్కరించుకొని వేములవాడ అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ సరస్వతి, సంతోషిమాత, లక్ష్మీదేవి, శ్రీ వీరాంజనేయ, దత్తాత్రేయ, సాయిబాబా ఆలయాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే అభిషేకాలతో పాటు కలశ పూజ, హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా శబరిమలలో ఏ విధంగా స్వామివారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తారో అదే విధంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడలో కూడా అయ్యప్ప స్వామి జన్మదినం వేడుకలు నిర్వహించామని తెలిపారు. అలాగే అనుబంధం ఆలయాల వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీ హరిపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం వేములవాడలో ఈ మణికంఠ స్వామి యొక్క జన్మదిన మహోత్సవం పురస్కరించుకొని శ్రీ హరిపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్యోన్య బ్రాహ్మణ సహాయన పంచామృతాలతో రుద్రాభిషేక పంచసూక్త విధానైన స్వామివారికి అభిషేకం పూజలు చేయడం జరిగినది. తర్వాత ఈ జన్మదినం మహోత్సవం పురస్కరించుకొని ఈరోజు సాయంత్రము పడిపూజ మహోత్సవం కూడా ఉన్నది. మరియు ఈ సంతోషిమాత, సరస్వతి, లక్ష్మీ, సాయిబాబా వారి యొక్క ప్రతి సంవత్సరము ఏ విధంగానైతే పూజాది కార్యక్రమాలు అష్టోత్తర కలశములతోని జరుగుతున్నాయో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ స్వామివారికి, ఆ ముగ్గురి అమ్మవార్లకు కూడా ఈ బ్రాహ్మణోత్తములతే అన్యోన్య సహాయన బ్రాహ్మణోత్తములతే పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. 28 సంవత్సరాలు ప్రతిష్ట అయింది. ఇప్పుడు అయ్యప్ప స్వామి ఈరోజు జన్మదినము 28 సంవత్సరాల నుంచి కూడా శబరిమలలో ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు ఇక్కడ కూడా స్వామివారి జన్మదిన సందర్భంగా కూడా స్వామివారికి అభిషేకములు, పడిపూజ కార్యక్రమములు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా బ్రాహ్మణోత్సవంలోచే మా ప్రధాన పూజారి ఉమాకాంత్ గారు ఉండి, మరి దాని తర్వాత యశ్వంత్ గురుస్వామి వారి పూజల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు సంతోష్ మాత, సరస్వతి, మహాలక్ష్మి, షిరిడి సాయిబాబా, భద్రాచల సీతారామ అభయాంజనేయ స్వామి, దత్తాత్రేయ ప్రతిష్ట జరిగి 8 సంవత్సరాలు పూర్తవుతున్నది. 8వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా 108 కలశాలచే, అష్టోత్తర నామాలచే పూజా కార్యక్రమం మన అమ్మవార్లకు అభిషేకములు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో కూడా చాలామంది ఎప్పుడు కూడా భక్తులు పాల్గొంటారు. అందరికీ అమ్మవార్లు భక్తులు, మరి అయ్యప్ప స్వామి భక్తులు, షిరిడి సాయి భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు.